హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. నేను మీకు ఎప్పుడు చేసే వంటలు కాకుండా మనకి ఎంతో యూస్ఫుల్ అయిన ఒక హెయిర్ ఆయిల్ చేశానండి. అదేంటంటే కరివేపాకుతో హెయిర్ ఆయిల్ చేయడం అనమాట. కర్రీ లీవ్స్ హెయిర్ ఆయిల్. అది ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దామా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక కరివేపాకుని ఫ్రెష్గా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. తీసుకొని ఒక కప్పు నిండా తీసుకోండి. తర్వాత దానికి మీరు ఇంట్లో ఏమి హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే ఆ హెయిర్ ఆయిల్ని వాడండి. ఇప్పుడు ఒక దళసరైన ఇనుప బాణలి లేదా ఘనమైన పాత్రను తీసుకొని దానిలో ఒక కప్పు హెయిర్ ఆయిల్ బాగా వేడి చేయాలి. అది వేడెక్కే లోపల కరివేపాకు ఒక స్పూన్తో, లవంగాలు ఒక స్పూన్తో, మెంతులు ఈ మూడింటిని కూడా మనం మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి మన హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి. ఈ మూడింటిని మనం బాగా పొడి చేసుకున్న తర్వాత నూనె ఆల్రెడీ చిన్న సెగ మీద వేడి చేస్తున్నాం కదా, దానిలోనే పోసేసి ఇది బాగా సిమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం మిక్స్ చేసుకున్న కర్రీ లీవ్స్లో బెటా కెరటిన్ అండ్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా, అవి మన హెయిర్ లాస్ అవ్వకుండా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత మెంతులు, ఇవి డాండ్రఫ్ రిమూవ్ చేసి జుట్టు సిల్కీ షైనింగ్ రావడానికి యూస్ అవుతాయి. నెక్స్ట్ మనం కూడా ఏం వేసాము, లవంగాలు, క్లౌస్, అవి వచ్చి మన జుట్టుని బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, హెల్తీగా షైనింగ్గా ఉండడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా ఆయిల్ ఆకుపచ్చగా మారింది కదా. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసి బాగా చల్లార్చిన తర్వాత కంటైనర్లోకి మార్చేసుకుందామా. చూడండి, దీన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడే మీకు డస్ట్ ఏం రాకుండా క్లీన్గా ఉంటుంది. ఈ మాదిరి ఒక స్ప్రేయర్ కానీ లేదా ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ కానీ తీసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆయిల్ ఎన్ని రోజులైనా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఈ ఆయిల్ని ఈ రెండిట్లోకి మార్చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ అయిన ఆయిల్ అండి, నేను వాడుతున్నాను. ఎంతో బాగా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో, అందుకే మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా అందరికీ బాగా స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువైపోయి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతున్నారు కదా, సో అలాంటప్పుడు ఇది మంచి రెమెడీ కదా. ఇలా రెడీ చేసుకున్న ఆయిల్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. అరచేతుల్లో మనం రెడీ చేసుకున్న ఆయిల్ని బాగా స్ప్రే చేసుకొని తలకు బాగా వేళ్ళతో జుట్టు మొదటి నుంచి చివరి దాకా మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఆయిల్ బాగా జుట్టుకు పడుతుంది. ఇలా పట్టించిన తర్వాత ఆయిల్ని మసాజ్ చేసుకొని 2 అవర్స్ నాని షవర్ బాత్ చేశారంటే జుట్టు ఎంతో సిల్కీ షైనింగ్గా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఇది ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్.